వైసీపీ తీసుకోబోయే నిర్ణయం మీదే అందరి ఆసక్తికరమైన చూపు. ఎందుకు అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 2 కీలక అంశాలు. ఒకటి ఆహ్, ఎన్‌డీఏ తరపున ఒక ఫోన్ అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. అది కూడా రాజ్‌నాథ్ సింగ్ దగ్గర నుంచి నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఎన్‌డీఏ కూటమికి సపోర్ట్ చేయాలి అనేది. మరో పక్క ఐఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ఎవరు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. తెలంగాణకు సంబంధించిన అభ్యర్థి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ రూటు ఎటు అనే చర్చ అయితే మళ్ళీ జాతీయ స్థాయిలో మొదలైంది. వాస్తవానికి ఖచ్చితంగా ఎన్డీఏ వైపే ఉంటుంది. అందులో నో డౌటు. అదే నిజం కూడా. అయితే ఎన్డీఏ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌కి వైసీపీ తన మద్దతును ఇప్పటికే ప్రకటించింది. ఇది అధికారికంగానే ధృవీకరించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు. జగన్‌కి అత్యంత సన్నిహిత నేత అయిన వైవి సుబ్బారెడ్డి. తమ ఓటు ఎన్డీఏకే అనేది ఆయన అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే నెల 9వ తేదీన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఎన్డీఏ పక్షాన ఉంటుంది అనేది ఆయన చెప్పేశారు. మరో పక్క చూసుకుంటే గనక ఆహ్, దేశ కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికైతే అనివార్యమైంది ఇక్కడ. ఎన్డీఏకి ధీటుగా ఇండియా కూటమి అభ్యర్థిని బరిలోకి దించింది. ఆయన ఎవరో కాదు, రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి, న్యాయమూర్తిగా సేవలు అందించిన వారు ఆయనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన పేరును ఇండియా కూటమి ఇప్పటికే డిక్లేర్ చేసింది. ఒక విధంగా చూస్తే ఆయనకు తెలుగువారు అంతా మద్దతుగా నిలవాలి. కానీ వైసీపీ మాత్రం ఎన్డీఏ పక్షమే వహిస్తుంది అనేది. దానికి కారణం వెరీ సింపుల్ అని చెప్తున్నారు. వైసీపీకి కాంగ్రెస్ అంటే చాలా కోపం. అది ఒక రకంగా అందరికీ తెలిసిన విషయమే. జగన్‌ని ఏకంగా 16 నెలలు జైల్లో ఉంచారు కాబట్టి అది ఆయనలో బలంగా ఉంది. ఇక జగన్ అయితే గాంధీ కుటుంబం పట్ల అదే తీరును, తమ అయిష్టతను వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా కూడా ఓట్ల చోరీ వ్యవహారంలో రాహుల్ గాంధీ ఏపీ గురించి ప్రస్తావించలేదు అని, ఆయనకు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య హాట్‌లైన్ నడుస్తోంది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయన్న దానికంటే ముందే, అంటే ముందే ఇండియా కూటమి వైపు తాము కాదు అనేది జగన్ చెప్పకనే చెప్పేశారు. ఎన్డీఏ వైపే ఉంటాను అనేది తేల్చి చెప్పేశారు. ఇక ఇందులో కొత్తగా వైసీపీ స్టాండ్ ఏంటి అనే చర్చ అవసరమే లేదు ఇక్కడ. వైసీపీ స్టాండ్ చాలా క్లియర్‌గా ఉంది. వైసీపీ కూడా అఫీషియల్‌గా ప్రకటన చేసేసింది. వైసీపీ ఎన్డీఏ తరపున ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణన్‌కే మద్దతు ఇవ్వబోతుందనేది. కాకపోతే ఈ లోపల ఎప్పుడైతే ఐఎన్డీఏ కూటమి అభ్యర్థిని ప్రకటించిందో ఇప్పుడు కొత్త చర్చ తెర మీద తీసుకొచ్చారు. తెలుగు అభ్యర్థికి సపోర్ట్ చేయాల్సిన పార్టీలు తమిళ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నాయి అనే కొత్త చర్చను తీసుకొస్తున్నారు.